ఆయన అధికారంలోకి వచ్చిన రోజే ఆయనకు పార్టీకి ప్రజలకి సంబంధాలు కట్ అయిపోయినాయి. ఎవరు చూసినా సరే బ్రోకర్లు, దళారులు, మ్యానిపులేటర్లు. సంసారం కాదది, అది రంకు. ఈ స్ట్రాటజీ తెలుగుదేశం ఇంప్లిమెంట్ చేయలేదా? ఆర్గానిక్ వాళ్ళకే పదవులు, ఇన్ఆర్గానిక్ వాళ్ళకి లేదు అంటున్నారు. విజయసాయి రెడ్డి మాట్లాడుతూ 27వ తారీఖున ఇప్పుడు నా రాజకీయ ప్రస్థానం ఏటో ప్రకటిస్తానన్నాడు. నేను విన్నది అంటే ఐ డోంట్ నో ఎంతవరకు కరెక్టో తెలియదు, కొంతమంది మిత్రులు చెప్పింది విజయసాయి రెడ్డి కొంతమంది ప్రముఖులను తీసుకుని బీజేపీలోకి వెళ్ళబోతున్నాడు అని. ఇది జరిగితే ఇది నిజమో కాదో ఇది ప్రశ్నార్థకం. ఇదే జరిగితే వైసీపీ పరిస్థితి ఏంటి? విజయసాయి రెడ్డి ఒక రాజకీయ నాయకుడిగా నేను చూడను. ఆయన రాజకీయ మ్యానిపులేటర్ కావచ్చు, రాజకీయ నాయకుడు అయితే ఏంటి, ఆయన ఒక ఎలక్షన్లో పోటీ చేయాలి. ఒక ఊరో ఒక నియోజకవర్గమో ఒక పార్లమెంటరీ నియోజకవర్గంలో 7-8 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లోనో ఆయన పనిచేయాలి. అక్కడ ప్రజలతోటి కార్యకర్తలతోటి సంబంధం ఉండాలి, వాటి గురించి తెలియాలి, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి. ఆయన ఒక మీటింగ్ పెడితే 10 మంది రావాలి, ఈయన ఏం చెప్తున్నాడో వినాలి. ఇటువంటి లక్షణాలన్నీ ఉంటే రాజకీయ నాయకులు అవుతారు. ఈ లక్షణాలు ఏం విజయసాయి రెడ్డి గారికి లేవు. ఇవాళ అవసరమే ఉందండి వాటితో. ఎవరు చూసినా సరే బ్రోకర్లు, దళారులు, మ్యానిపులేటర్లు వీళ్ళకు ఉన్న అవకాశాలు ప్రజల్లో నుంచి ప్రజల బాగోలు కోరి ప్రజల తరపున నిలబడి ఒక విజన్ ఉన్న నాయకులు తక్కువైపోవాలా? అంటే ఒక పార్టీకి ఆ విజను ఆ ప్రజలతో ఉన్నప్పుడు ఆ పార్టీ వాళ్ళు ఈ డబ్బు కోసమో లేకపోతే ఈ మ్యానిపులేటర్స్ అవసరం కోసమో వీళ్ళని హక్కును చేర్చుకొని వీళ్ళకి అవకాశం ఇచ్చి వీళ్ళు వస్తున్నారు. ఇప్పుడు మన ఎంపీలుగా గెలిచే రాజకీయ మ్యానిపులేటర్లు లేదా బిజినెస్ పీపుల్ అందరూ వాళ్ళు సొంతంగా పోటీ చేస్తే వారిలో గెలవరు. ఒక పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీ ద్వారా వాళ్ళు గెలుస్తున్నారు. విజయసాయి రెడ్డి కూడా అంతే. ఆయన విజయసాయి రెడ్డి గారు నేరుగా పోటీ చేస్తానంటే ఆయన తాళ్ళపూడి గ్రామంలో పంచాయతీ సర్పంచ్కి కూడా ఆయన గెలవడు. కానీ మొత్తం వైసీపీ పార్టీని 10 సంవత్సరాల పాటు 5 సంవత్సరాల అపోజిషన్లో ఢిల్లీలో చక్రం తిప్పింది ఆయన. మొత్తం వైసీపీ పార్టీ 10 సంవత్సరాలు దాన్ని బరువు భుజం మీద వేసుకొని నడిపింది ఆయనే. అంటే 2014లో అప్పుడు కూటమి ఉంది. చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేసినప్పుడు తెలుగుదేశానికి బీజేపీకి ఉన్న సంబంధం కంటే వైసీపీకి బీజేపీకి ఉన్న సంబంధాన్ని చాలా గట్టిపరిచిన వ్యక్తి విజయసాయి రెడ్డి అంటారు. వైసీపీ బీజేపీకి ఆ రోజున సంబంధం తెర వెనక సంబంధం. అదే తెర వెనక సంబంధం. తెర వెనక సంబంధాలు ఏం జరుగుతాయో ఏందో మనకు తెలియదు. అది సంసారం కాదది, అది రంకు. దానికి కారకుడు విజయసాయి రెడ్డి కదా. ఆయన ఆ రోజు జగన్ని రక్షించడం కోసం చేశాడు. విజయసాయి రెడ్డికి ఏం అవసరం లేదు, అంత రంకు రాజకీయాలు చేయాల్సిన అవసరం చేసింది ఆయనే. ఒక ఛానల్ ఎస్టాబ్లిష్ చేశాడు ఢిల్లీలో వైసీపీ తరఫున వైసీపీని ప్రొటెక్ట్ చేయడానికి ఎన్ని చేయాలనో అన్ని చేసింది విజయసాయి రెడ్డి, ఏం డౌట్ లేదు. అదే విజయసాయి రెడ్డికి ఢిల్లీ అధిష్టానంలో మంచి పలుకుబడి ఉండొచ్చు, ఇది గతంలో చేసిందని. ఆ పలుకుబడిని ఉపయోగించి ఇక్కడ వైసీపీలో వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకే అర్థం కావట్లా. కూటమి కలిసి, నిన్న అతని స్టేట్మెంట్ కూడా, కూటమి కలిసి ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గెలవడు, గెలవని పార్టీలో ఉండటానికి ఏ రాజకీయ నాయకుడు ఇంట్రెస్ట్ చూపిస్తాడు? ఈరోజు విజయసాయి రెడ్డి వెళ్తానన్నా తీసుకునే పరిస్థితిలో జగన్ లేడు కాబట్టి, ఇష్టపడడం లేదు కాబట్టి ఆయన జగన్ పార్టీలో చేరే అవకాశం లేదు. తెలుగుదేశాన్ని బండబూతులు తిట్టిన తర్వాత తెలుగుదేశంలో చేరే అవకాశం లేదు. ప్లస్ ఆయనకి రకరకాల సమస్యలు ఉన్నాయి, కేసులు ఉన్నాయి. సో ఆ కేసుల్లో నుంచి రక్షణ కావాలంటే ఆయనకి బీజేపీ ఒకటే మార్గం. ఆయన ఒక్కడే వెళ్తే తీసుకుంటుందా బీజేపీ? అసలు తీసుకుంటుంది అని మనం ఏం అనుకోవడానికి లేదు. తీసుకున్న వాళ్ళు బీజేపీ పిలిచినట్టు కానీ లేకపోతే ఈయన నేను చేరతానని అడిగినట్టు కానీ మనకి ఎక్కడ రుజువులు లేవు. కానీ నేను 25వ తారీఖు తర్వాత ప్రకటిస్తాను అన్నాడు. అంటే ఉన్న ఆప్షన్స్ 3 స్టేట్లో. ఒకటి వైసీపీ వెళ్ళలేడు, టీడీపీ అతని వల్ల కాదు, మిగిలింది బీజేపీతో అతనికి ఉన్నటువంటి పరిచయాల దృష్ట్యా ఇతను బీజేపీకి వెళ్ళాలంటే ఇతను ఒక్కడే వెళ్తాడా, లేకపోతే వైసీపీలో ప్రముఖ తలలు కొంతమందిని తీసుకుని వెళ్తారా? అసలు బీజేపీని తీసుకుంటుందని గ్యారంటీ ఏం లేదు. ఏమంటే బీజేపీలో కొత్త సిస్టము, ఈ ఆర్ఎస్ఎస్ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ అనే పదాన్ని వాడుతున్నారు వాళ్ళు.
ఆర్గానిక్ వాళ్ళకే పదవులు, ఇనార్గానిక్ వాళ్ళకి లేదు అంటున్నారు. పురంధేశ్వర్ని తీసేసి బీజేపీ అధ్యక్షురాలుగా మాధవ్ని పెట్టడానికి కారణం ఆర్గానిక్, ఇనార్గానికే. మంత్రి పదవికి శ్రీనివాస వర్మ గారిని పెట్టడానికి ఆర్గానిక్ కాబట్టే. అక్కడ బీజేపీలో ఇతరత్ర వాళ్ళకి తెలంగాణలో కూడా అంతే కదా, అంతే. తెలంగాణ కూడా చెప్పి రాష్ట్ర మంత్రి పదవి కూడా అంతే. రాష్ట్ర మంత్రి పదవి సత్యకుమార్ గారికి ఇచ్చారు అంటే ఆయన ఆర్గానిక్. ఇనార్గానిక్ బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. సత్యకుమార్ కంటే ఎక్కువ పలుకుబడి, ఎక్కువ రాజకీయ అనుభవం ఉండేవాళ్ళు. వాళ్ళు అవకాశం ఇవ్వరు బీజేపీలో. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎంతవరకు అంటే సొంత క్యాడర్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ బయట ఇవ్వరు, పదవులు ఇవ్వరు. దీన్ని చూసి మిగిలిన పార్టీలు నేర్చుకోవాలా? అది నేర్చుకుంటే ఇప్పుడు కొత్తగా ఒక మనిషిని చేర్చుకోవడం అనేది అవసరాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు టీడీపీలో ఇవాళ కార్యకర్తలు అందరిది కూడా మనోవేదన, ఆవేదన ఏమనాలో నిన్నటి వరకు వైసీపీలో పెత్తనం చెలాయించిన వాళ్ళే ఇవాళ టీడీపీ గవర్నమెంట్లో కూడా పెత్తనం చెలాయిస్తున్నారు అని. సో దీనికి అంత ఉదాహరణ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్. ఈ స్ట్రాటజీ తెలుగుదేశం ఇంప్లిమెంట్ చేయలేదా? చేయొచ్చు, కానీ చేయడం లేదు కదా. వీళ్ళ లక్ష్యాలు, వీళ్ళ మార్గాలు వేరుగా ఉన్నాయి. బీజేపీకి ఏంటంటే అది మెచ్యూర్డ్ పార్టీ అయిపోయింది. అది వాళ్ళు ఈ దేశమే మన చేతుల్లోకి వచ్చేసింది, ఇంకా మనం కొన్ని సిద్ధాంతాలు, విధానాలు మనం ఆచరించుకుందాం అనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు వాజ్పేయి టైంలో ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ లేదు, సిస్టమ్ లేదు. మోడీ గారు వచ్చిన మొదటి 2014లో 2019లో లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు వాళ్ళకి ఆత్మబలం పెరిగింది. యూపీలో కొంచెం ఎదురు దెబ్బ తిన్న తర్వాత అప్పుడు మొదలైందని నాకు ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఆత్మబలం పెరిగింది. భారతదేశంలో మనకు ఎదురొచ్చే వాళ్ళు ఎవరు లేరు, మనం ఏం చెప్తే అదే. మనం ఎస్ అంటే ఎస్, నో అంటే నో, నంది అంటే నంది, పంది అంటే పంది, దాన్ని ఏమి ఇంక దాన్ని కాదు అనే పరిస్థితి లేదు అనే ధోరణి. ఇంత బలమైన స్థానంలో ఉన్నప్పుడు మనం మన సిద్ధాంతాల ప్రకారంగా వెళదాము అనే నిర్ణయంతో వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఆ నిర్ణయానికి వచ్చారు. అంటే తెలుగుదేశం అంత బలమైన పొజిషన్లో లేదు కదా. వాస్తవ వేదిక ప్రతి గురువారం మీ తెలుగు వన్ న్యూస్.